ఏప్రిల్ 1న తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్. కమిషన్ మార్జిన్ తగ్గింపుపై నాచారం అసోసియేషన్ నిరసన ధర్నా. చల్లపల్లి పిఎస్ వద్ద పేలుడు ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత. హైదరాబాద్ లో మాజీ సీఎం ఇల్లు సీజ్. ఆస్తి పన్ను బకాయిలు ఎక్కువ ఉండడంతో అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. తెలంగాణను కూడా చంద్రబాబే పాలిస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు. బస్టాండ్ ఎదురుగా ప్రైవేటు బస్సులో చెలరేగిన మంటలు. బస్సులో 35 మంది. ప్రతి నెల 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ ప్రజారోగ్యంపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష. నాన్ వెజ్ ప్రియులకు మున్సిపల్ కమిషనర్ షాక్ ఇచ్చారు. వారం రోజుల అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. నందిగామ పట్టణంలోని చందాపురంలో గత కొన్ని రోజులుగా డయేరియా, అతిసార వ్యాధి కేసులు పెరుగుతుండటంతో మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. మున్సిపల్ అధికారుల ఆదేశాల ప్రకారం మార్చి 31 నుండి ఏప్రిల్ 8 వరకు పట్టణంలో మాంసం విక్రయాలు నిలిచిపోనున్నాయి. చికెన్, మటన్, చేపల విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే తెలంగాణ రాష్ట్రంలో చికెన్ షాపుల బంద్కు చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అలాగే హైదరాబాద్ మహానగరంలో కూడా చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరగనుంది. పౌల్ట్రీ కంపెనీలు తమకిచ్చే కమిషన్ మార్జిన్ ను తగ్గించడం వల్ల తీవ్ర నష్టాలు వస్తున్నాయని చికెన్ షాపుల యాజమాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 1.8గా ఉన్న మార్జిన్ ను ప్రస్తుతం 1.5కి తగ్గించడమే ఈ బంద్కు ప్రధాన కారణమని పేర్కొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చికెన్ షాపుల యాజమాన్యులందరూ ఈ బంద్ లో పాల్గొని దీనిని విజయవంతం చేయాలని నాచారం అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మార్జిన్ పెంపుపై పౌల్ట్రీ కంపెనీలు స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే అసోసియేషన్ నిర్ణయాన్ని కాదని షాపులు తెరిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలంగాణ చికెన్ షాప్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ వద్ద సీజ్ చేసిన బాణాసంచాను తరలిస్తుండగా సంభవించిన పేలుడులో 5గురు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే స్పందించిన హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాత్రులను మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన విజయవాడ ఆసుపత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన ఆమె ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు రిపీట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలిచ్చారు. గతంలో స్టేషన్ కు సమీపంలో ఉన్న ఒక షెడ్ లో భద్రపరిచిన టపాసులను కోర్టు ఆదేశాల మేరకు నిర్వీర్యం చేసేందుకు పోలీస్ వాహనంలో తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈ ఘటనలో ఎస్ఐ దుర్గాంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా సహా 5గురు సిబ్బందికి గాయాలు కాగా వారిలో 3గురి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ ప్రమాదంపై అంతర్గత విచారణకు ఎస్పీ ఆదేశించారు.
ఏడు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలితకు చెందిన హైదరాబాద్ నివాసి నని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. నగరంలోని సంపన్న ప్రాంతమైన శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ ఇంటికి సంబంధించి భారీగా ఆస్తి పన్ను బకాయిలు ఉండటంతో అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. గడిచిన కొంతకాలంగా ఈ నివాసానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించలేదని సమాచారం. బకాయిల చెల్లింపుపై ముందస్తు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం అధికారులు మంగళవారం ఉదయం అక్కడికి చేరుకుని ఇంటిని సీజ్ చేశారు. ప్రధాన ద్వారానికి తాళం వేసి నోటీసులు అంటించారు. జయలలిత తన సినీ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు, అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ లోని ఈ నివాసంలో తరచూ గడిపేవారు. ఆమెకు ఇష్టమైన నివాసాల్లో ఇది ఒకటిగా పేరుంది. అయితే ఆమె మరణం తర్వాత ఈ ఆస్తి వారసత్వ గొడవలు, ఇతర కారణాల వల్ల పర్యవేక్షణ కరువైందని, అందుకే పన్ను బకాయిలు పెరిగిపోయాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో నగర వ్యాప్తంగా భారీగా బకాయిలు ఉన్న ఆస్తులపై జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రముఖుల ఇల్లు అని చూడకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పాలిస్తోందని రేవంత్ రెడ్డి కాదని చంద్రబాబు పాలిస్తున్నారని ఆరోపించారు. ఏ పాలకుల మీదైతే పోరాడి తెలంగాణ సాధించుకున్నామో మళ్లీ ఆ పాలకులే రాజ్యమేలుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నామమాత్రంగా సీఎం కుర్చీలో కూర్చున్నారని, పరిపాలన మొత్తం ఆంధ్ర పాలకులకే అప్పచెప్పారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదనే అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టారని విమర్శించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన విదేశపూర్వత ప్రసంగం నేరాల నివారణ బిల్లు సోషల్ మీడియాను కట్టడి చేయడానికేనని స్పష్టం చేస్తున్నది. దీంతో పాటు రాజకీయ పార్టీలు, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా పైన ప్రభావం పడే అవకాశం ఉంది. వాట్సాప్ గ్రూపులో అడ్మిన్ ఏదైనా పోస్టు పెడితే సంబంధిత వ్యక్తిపై మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఇప్పటి వరకు ఉండేది. కానీ ఈ చట్టంతో గ్రూప్ సభ్యులపైన కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కూలిపోలేదు. మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం తెలంగాణ ప్రజలకు. మేడిగడ్డ తనంతటికి తాను ఆ పిల్లర్ నెంబర్ 2021 కూలిపోలేదు. వాటిని కుట్రపూరితంగా కూల్చేశారు. అది యుద్ధ నేరము. ఏ ప్రాజెక్టును ఏ దేశంలో కూల్చినా యుద్ధ నేరమే. ఎందుకోసం దాన్ని రిపేర్ చేయడం లేదు? మరి ఇసుక కోసం. ఒకటి ఆంధ్ర ప్రాంతకు ప్రయోజనం చేకూర్చాలి. పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు పోవాలంటే మేడిగడ్డ రిపేర్ కాకూడదు. అక్కడి నుంచి నీళ్లు కంటిన్యూస్ గా పోలవరం దాకా పోతే అక్కడ నీటిని తీసుకుపోయి బనకచెర్ల చేయాలంటే కాగల కార్యము గంధర్వుడే నెరవేర్చినట్టుగా ఒక ప్రాక్సీ ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందులో ఆ కుట్రలో భాగమే ఆదిత్యనాథ్ దాస్ అనే ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఒక అధికారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి
ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఆయనకిస్తే ఆయన రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇవన్నీ కూడా చేయిస్తా ఉన్నాడు. ఇలా వెనిజులాలో నికోలాస్ మదురోను తీసుకుపోయి డొనాల్డ్ ట్రంప్ ఆయన అరెస్ట్ చేసి అమెరికాలో పెట్టుకొని వెనిజులా ఆయిల్ మీద అమెరికా ఎట్లయితే మొత్తం కూడా ఏకఛత్రాధిపత్యం చేసి ప్రపంచ మార్కెట్లో ఒక స్వతంత్ర దేశానికి చెందిన ఆయిల్ను ఏ విధంగా అయితే ప్రపంచ మార్కెట్లో అమెరికా ఒక ప్రాక్సీని పెట్టి అమ్ముకుంటా ఉన్నదో ఆ విధంగా ఇలా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ముఖ్యమంత్రి పెట్టుకొని తెలంగాణ ప్రజల నోట్ల మట్టి కొడుతున్నాడన్న విషయం తెలంగాణ ప్రజలు గుర్తించాలి. పక్కా తెలిస్తే మిగతా రాష్ట్రాలలో మిగతా ముఖ్యమంత్రులందరికీ కూడా విజయవాడ నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండగా డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో అధికారులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆవులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు విజయవాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న రోడ్డుపైకి రాగానే ఇంజిన్ భాగం నుండి దట్టమైన పొగలు రావటం డ్రైవర్ గమనించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులను త్వరగా కిందకు దిగిపోవాలని సూచించారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి విస్తరించాయి. బస్సులోని బ్యాటరీ టెర్మినల్స్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే విజయవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే బస్సు లోపలి భాగం కొంతమేర దగ్ధమైంది. ఈ సైడ్ బండి రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమంలా కృషి చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏప్రిల్ నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల్లోకి వెళ్లి ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రతి నెల 4వ శనివారాన్ని స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ దినంగా పాటించాలని, ఆ రోజున గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా కుప్పం నారావారిపల్లెలో విజయవంతంగా అమలవుతున్న సంజీవని ప్రాజెక్టును జులై నాటికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని సీఎం స్పష్టం చేశారు. రాబోయే ఏడాదిలో రాష్ట్రంలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ పరీక్షల ఫలితాలను 48 గంటల్లోనే నేరుగా వారి వాట్సాప్ కు పంపాలని ఆదేశించారు. దీనికోసం 904 మొబైల్ మెడికల్ యూనిట్లు అవసరమవుతాయని, 162 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు వివరించగా ముఖ్యమంత్రి వెంటనే ఆమోదం తెలిపారు. ఈ సమీక్షలో భాగంగా 5 కీలక అంశాలతో ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. మాతృత్వ, శక్తి, నైపుణ్యం, క్షేమ, సంజీవని అనే 5 పిల్లర్లతో ఈ పాలసీని పటిష్టంగా రూపొందించాలన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుపైన చర్చించారు.